అది రాత్రి సమయం. నక్షత్రాల్లో మెరిసిపోతున్న ఆకాశం నుండి చూపు తిప్పుకొని కింద ఉన్న నేలవైపు చూడగానే మనకు నక్కబొక్కల పాలెమనే ఒక ఊరి బోర్డు కనిపిస్తుంది. దానికి కొద్ది దూరంలోనే నింగికి ఎగిసిపడుతున్న మంటలను చూస్తాం. దగ్గరికి వెళ్లి చూడగానే ఊరి చివరున్న గుడిసెలన్నింటికీ నిప్పంటుకొని తగలబడుతూ ఉంటాయి. అక్కడున్న ఆడవాళ్లంతా వారి పిల్లల్ని గట్టిగా పట్టుకొని ఒక మూలన నిల్చొని భయపడుతూ ఉంటారు. ఇక మగవాళ్లంతా బకెట్లు బిందెలతో ఆ గుడిసెలపై నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతమంతా చిన్నపిల్లల కేకలు, ఆ మంటల బారిన పడి వాళ్ల ఇళ్లని, కుటుంబీకులని పోగొట్టుకున్న వారి ఏడుపులు మరియు గాయపడ్డ వారి ఆర్తనాదాలతో నిండిపోయుంటుంది. ఇంతలో అక్కడికి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన పురుషోత్తం బలిష్టంగా ఉన్న తన పాలేరు రిద్దర్ని వెంటపెట్టుకుని వస్తాడు. అప్పుడక్కడ ఉన్నవాళ్లంతా ఆయన దగ్గరికి వచ్చి ఇలా మొరపెట్టుకుంటూ ఉంటారు. తన ఇంటిని కోల్పోయిన ఒక ముసలావిడ ఏడుస్తూ, "అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా, మా బ్రతుకుల్లో తీరని అన్యాయం జరిగిపోయింది." తన బిడ్డను కోల్పోయిన ఓ తల్లి గుండెలు బాదుకుంటూ, "అయ్యా, లేక లేక పుట్టిన నాకున్న ఒక్కగానొక్క పసికందు ఈ పాడు మంటలు వాణ్ణి పొట్టన పెట్టుకున్నాయ్యా." వెదురు బుట్టలమ్ముకునే ఓ చిరు వ్యాపారి, అయ్యా, నా కూతురు పెళ్లి చేయడానికని 6 నెలల నుంచి నేను నా కుటుంబమంతా కష్టపడి అల్లిన వెదురు బుట్టలమ్మి కూడబెట్టిన డబ్బంతా ఈ మంటల్లో కాలి బూడిదైపోయింది. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఎలా చేయమంటారో మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి అంటూ వారి గోడును చెప్పుకుంటూ అందరూ కన్నీరు మున్నీరవుతారు. ఆ ఘోరాన్ని చూసిన ప్రెసిడెంట్ పురుషోత్తం వారితో ఇలా అంటాడు. మీరంతా కాసేపు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. నేను వచ్చేసాను కదా, ఇక నేను చూసుకుంటాను. ముందు మనం ఈ మంటల్ని ఆర్పి అందులో చిక్కుకున్న వారిని కాపాడాలి అని చెప్పి తన పారేరులతో ఇలా అంటాడు. ఒరే, మీరిద్దరు తొందరగా వెళ్ళి నా పొలంలో ఉన్న పంపు సెట్టుని పీక్కొని రండి. ఇలా బావిలో నుంచి ఒక్కో బిందెతో నీటిని తోడుతూ ఉంటే ఈ మంటల్ని ఆర్పలేము. ఇంకా వెర్రి మొహాలేసుకొని నా మొహం చూస్తారేంట్రా, తొందరగా లాగెత్తండి అని చెప్పి పాలేరులతో తన పొలంలో నుంచి పంపు సెట్టుని తెప్పించి దాన్ని బావిలో పెట్టి ఆ గుడిసెల కంటుకున్న మంటలన్నింటినీ ఆర్పేస్తారు. అలా మంటల్లో చిక్కుకున్న వాళ్లందర్నీ కాపాడి ఒక చోటకు చేర్చి వారితో ప్రెసిడెంట్ పురుషోత్తం ఇలా అంటాడు. ఇదిగో ఇలా చూడండి, ఇక మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల నేను సకాలంలో ఇక్కడికి రాబట్టి సరిపోయింది. నా పంపు సెట్టుని ఉపయోగించి వీలైనంత మంది ప్రాణాల్ని కాపాడుకోగలిగాము. ఇక ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. మీరెవరూ బాధపడకండి. నేను ప్రభుత్వం వారితో చర్చించి వీలైతే వారితో పోరాడైనా సరే ఇక్కడ నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం ఇప్పించి తీరుతాను. మీ అందరికీ న్యాయం జరిగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టానని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడక్కడున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి ప్రెసిడెంట్తో ఇలా అంటాడు. అయ్యా, మీరు నిజంగా మా పాలిట దేవుడయ్యా. మీరు మన ఊరికి ప్రెసిడెంట్గా అవ్వడం మేం చేసుకున్న అదృష్టం. ఈ ఊరి వారందరినీ మీ కన్నబిడ్డలాగా చూసుకుంటారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అని అనగాని ప్రెసిడెంట్ వెంట వచ్చిన పాలేరుల్లో నుంచి ఒకడు ఇలా అరుస్తాడు. ప్రెసిడెంట్ గారు జిందాబాద్, ప్రెసిడెంట్ గారు జిందాబాద్. అప్పుడు ప్రెసిడెంట్ కోపంగా ఆ పాలేరు వంక చూస్తూ ఇలా అంటాడు. ఒరే, నీ నోరు తగలట ఆపరా. అవతల వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లను ఆయన వాళ్ళని పోగొట్టుకున్న బాధలో ఉంటే నువ్వేంట్రా భజన చేస్తున్నావు? అయ్యా, తప్పైపోయిందయ్యా. ఏదో మీ మంచితనాన్ని చూసి నా మనసు ఉండబట్టలేక అలా అరిచాను. నన్ను మన్నించండి అయ్యా. సరే, క్షమించాను గాని ముందు మీరిద్దరు వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరికీ తమ తగలబడిపోయిన గుడిసెల్ని బాగు చేసుకోవడానికి సాయం చేయండి. అట్టాగేనయ్యా, మీరు చెప్పినట్టు చేస్తామండి. మరైతే నేను వెళ్ళొస్తాను. ప్రభుత్వం వారి దగ్గర నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని తీసుకొచ్చిన తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం అని చెప్పి ఆ ఇద్దరు పాలేరులను అక్కడే ఉంచి తన కార్లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు పురుషోత్తం. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్ని ప్రెసిడెంట్ పురుషోత్తం ఇంటిని ఆనుకుని ఉన్న ఇంట్లో ఉంటున్న తన చెల్లెలు శ్యామల కొడుకు సీను అద్దం ముందు నిల్చొని తన తల దువ్వుకుంటూ ఇలా పాట పాడుతూ ఉంటాడు. నా పేరే సీను, మేరా నామ్ సీను, ఎన్ పేరే సీను, నన్నెసరు సీను అంటూ పాట పాడుతూ ఉండగా
తన తల్లి శ్యామల ఇంటి పెరట్లో ఉన్న పిట్టగూడ దగ్గరకొచ్చి అవతల వైపున్న తన అన్న పురుషోత్తముతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, వాడికి ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఉంటే చూడమని చెప్పాను కదా, ఆ విషయమేం చేశావు? చూడమ్మా శ్యామల, వాడితో ఉద్యోగం చేయించడం, ఎగిరే పిట్ట ఈకలు లెక్కబెట్టడం రెండూ జరిగే పనులు కావుగాని నువ్విక వాడిపై పెంచుకున్న ఆశలన్నీ వదిలేస్తే మంచిది. నువ్వే అలా అంటే ఎలా అన్నయ్యా? అందరి తల్లుల్లానే నా కొడుకు ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడితే చూడాలనేదే నా ఆశ. నువ్వే చెప్పు, నేనలా ఆశపడ్డం తప్పంటావా? కాదమ్మా, అస్సలు తప్పు కాదు. నువ్వలా ఆశపడ్డం తప్పు కాదు. వాడలా నాటకాల బ్యాచ్ని వెంటేసుకుని ఊరి మీద పడి బలాదూరుగా గాలి తిరుగుళ్ళు తిరగడం తప్పు కాదు. వాడు ఊర్లో చేసే పెంట పనులని మేనల్లుడు కదా అని నేను నా ప్రెసిడెంట్ పరపతిని ఉపయోగించి కప్పిపుచ్చడము తప్పు కాదు. తప్పేదైనా ఉంది అంటే నీ భర్త ప్రమాదవశాత్తు కాలం చేసిన తర్వాత నువ్వు ఏ దిక్కు లేక నెలల పసికందును ఒడిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బాధపడుతుండగా అది చూసి నేను అయ్యో నా చెల్లెల జీవితం ఇంత చిన్న వయసులో మోడుబారిపోయింది అని కుమిలిపోయి మిమ్మల్ని చేరదీసి నా ఇంటి పక్కనే పెట్టుకుని పోషిస్తున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఆ మాటలని లోపల్నుంచి వింటున్న సీను అక్కడికొచ్చి పురుషోత్తంతో ఇలా అంటాడు. ఏంటి ప్రేమ, నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావా? మా నాన్న కష్టపడి సంపాదించిన భూమిలో నువ్వు నీకు గట్టిగా లాభాలు వచ్చే పంటలని పండించుకుంటూ ముష్టి కౌలు డబ్బులు మా మొహన పడేస్తున్నావు అంతే. దాన్ని పోషించడం అన్నారు ప్రేమ. మా అమ్మను అమాయకురాల్ని చేసి దోచుకోవడం అంటారు. ఒరేయ్, ఏంట్రా మాటలు? చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆయన నీ సొంత మేనమామ, పైగా ఈ ఊరి ప్రెసిడెంట్ కూడా. ఇదేనట్రా నువ్వాయనకిచ్చే గౌరవం? ఆయనతో ఇలాగేనట్రా మాట్లాడేది? అంటాడమ్మా, ఎందుకనడు? వీడు ఊళ్ళో వాళ్లపై వేసే జోకులు, వారితో చేసే వెటకారాలు, పడే గొడవలు అన్నిటి నుంచి కాళ్ల వేళ్లపడి వీరిని కాపాడుకుంటూ వస్తున్నాను కదా, అందుకే వీడికి లోకువైపోయాను. అయినా ఆడదాన్ని పిలిచినట్టు ప్రేమ ఏంట్రా ప్రేమ? ప్రేమ అంటే ప్రెసిడెంట్ మామ అని అర్థం. ఇది షార్ట్కట్ పేరు. పైగా ఈ మధ్యన ఇస్మారాటు ఫోన్లని రీల్స్ అన్నిట్లో ఇదే ట్రెండు. అందుకే ఫాలో అవ్వాలి కదా ప్రేమ అని అంటూ ఉండగా వీధి గుమ్మం దగ్గరికి సీను ఫ్రెండ్స్ వచ్చి సైకిల్ బెల్ కొడతారు. అది విన్న పురుషోత్తం ఇలా అంటాడు. అదిగో వచ్చారు చూడు వీడి నాటకాల బ్యాచ్. ఇక వాళ్లతో కలిసి రోజంతా పొద్దుపోయే వరకు ఊరి మీద పడి గాలి తిరుగుళ్ళు తిరగడం. అందుకే వీడిని ఊర్లో వాళ్ళందరూ గాలి సీను అని పిలిచేది. నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు ప్రేమ. యూ నాట్ లైక్ మీ, నో ప్రాబ్లం. అమ్మా, నేను సాయంత్రం వస్తానే. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు పెందలాడి తినేసి పడుకో, లేదంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. వస్తాను ప్రేమా, బాయ్ ప్రేమా అని పురుషోత్తాన్ని ఆట పట్టిస్తూ అక్కడ్నుంచి తన కోసం వచ్చిన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోతాడు శ్రీను. అలా వెళ్ళి ఊరి బస్టాండ్ పక్కనే ఉన్న రచ్చబండపై కూర్చొని ఫ్రెండ్స్తో పేకాడుతూ ఉంటాడు. అక్కడే ఒక ముసలవ్వ బుట్టలో పండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న టీ కొట్టులో నుంచి చిన్న అనే ఓ పిల్లాడు సీనుకి ఇంకా అతని ఫ్రెండ్స్కి టీ తెచ్చి ఇచ్చి ఇలా అంటాడు. ఒరే సీనిగా, ఈ టీలతో కలిపి మొత్తం 3,743 రూపాయలు అయ్యాయి. మా ఓనర్ నువ్వు డబ్బులు ఎప్పుడిస్తావని అడుగుతున్నాడు. ఎప్పుడిస్తానని చెప్పమంటావు? మా ప్రేమగాడు పొలం కౌలు డబ్బులు ఇవ్వగానే మీ ఓనర్ బాకీ తీర్చేస్తానులేరా. సరేలే, నేను నెక్కలేసుకున్నప్పటి నుంచి వింటున్నాను నీ కహానీలు. అదేదో మీరు చూసుకోండి, మధ్యలో నాకెందుకు గాని. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పి తగలట్టండి, అవతల నాకు స్కూల్ టైం అవుతుంది. ఒరే చిన్న, గోడను పట్టుకొని గట్టిగా తోమితే కూలిపోయే ఆ స్కూల్కేం వెళ్తావు గాని నువ్వు కూడా మా నాటకాల బ్యాచ్లో చేరిపో. కృష్ణ పరమాత్ముడి రోలు ఖాళీగా ఉంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీకు మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. బాగా ఫేమస్ అయిపోతావురా. నా మాట వినరా, నీకు లైఫ్ ఇచ్చేస్తాను. ఖాళీగా ఉంటే రోడ్డుపై కాగితాలని ఏరుకుంటా గాని నీలాంటి గాలి ఎదవలతో తిరగొద్దని చెప్పిందిరా మా అమ్మ గాలి సీనుగా. ఒరే సింగిల్ టీ నాయాలా, నువ్వు సచ్చెవరా నా చేతుల్లో ఇయ్యాలా. అమ్మ బాబోయ్ అంటూ ఆ పిల్లాడు సీను చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా అతన్ని వెంబడిస్తూ వెనకాలే పరిగెడుతున్న సీనుని అటువైపు నుంచి తన పైకి వేగంగా దూసుకొస్తున్న ట్రాక్టర్ను తప్పించడానికి అతని ఫ్రెండ్స్ తనని పట్టుకుని వెనక్కి లాగుతారు. అలా దూసుకొస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా సీను మొహానికి దగ్గరగా వచ్చి వెళ్లిపోవడంతో వెంట్రుకవాసులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సీను కంగారు పడుతుండగా సరిగ్గా అదే సమయానికి పక్కనే ఉన్న టీ కొట్టులో ఉన్న రేడియోలో ఇలా పాట వినబడుతూ ఉంటుంది. గజ్జకల్లు మనాదిరో, గుండె చల్లు మనాదిరో. అది విన్న తన ఫ్రెండ్స్ సీనుతో ఇలా అంటారు.
ఏరా గజ్జలు గలుమనాయా? అవునరా మామా. రామాపురం అనే గ్రామంలో 2 కిరాణా కొట్లు పక్కపక్కనే ఉంటాయి. ఒకటి శ్రీనివాస్ది, మరొకటి గోపాల్దే. శ్రీనివాస్ నిజాయితీపరుడైన కష్టపడి కిరాణా కొట్టు యజమాని. గోపాల్ శ్రీనివాస్ పక్క దుకాణదారుడు. అతను చాలా అసూయపరుడు, దురాశ బుద్ధి కలవాడు. ఒకరోజు శ్రీనివాస్ దుకాణం ఎప్పట్లాగే కిటకిటలాడుతూ ఉంటుంది. కాని గోపాల్ దుకాణంలో మాత్రం జనం తక్కువగా ఉంటారు. అది గమనించిన గోపాల్ శ్రీనివాస్ దుకాణం వైపు ఈర్ష్యగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. ఛ, ఈ శ్రీనివాస్ గాడికి ఇంత అదృష్టమేంటో. తెల్లవాడితే చాలు జనమంతా వాడి కొట్టుక క్యూ కడతారు. నా సరుకులు మాత్రం ఇలాగే ముక్కిపోతున్నాయి. ఎప్పటికైనా వాడి వ్యాపారాన్ని దొబ్బకొట్టి వాడికంటే ఎక్కువ సంపాదించకపోతే నా పేరు గోపాల్ కాదు అని అనుకుంటూ ఉండగా ఇంతలో గోపాల్ భార్య అయిన మంగమ్మ టిఫిన్ క్యారియర్ పట్టుకొని దుకాణానికి వస్తుంది. అప్పుడు గోపాల్ శ్రీనివాస్ దుకాణం వైపు కన్నార్పకుండా చూడడం గమనించి తనతో ఇలా అంటుంది. ఏమండి, మళ్ళీ మొదలుపెట్టారా మీ బాగోతం? నిజం చెప్పండి, ఎలా అయినా చేసి ఆయన వ్యాపారాన్ని దెబ్బతీయాలని శ్రీనివాస్ గారి దుకాణం వైపు చూస్తున్నారు కదూ. అయినా ఇవన్నీ మనకెందుకు చెప్పండి, పక్కవాళ్ల గోలా. మనకు వచ్చే లాభం మనకి చాలు కదా. నీకెంత సుమంగమ్మా? వ్యాపారం అంటే యుద్ధం. వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అది నా కళ్ళలో నిప్పులు పోసినట్టుంది. రేపటి నుండి నేను వాడికంటే 2 గంటల ముందే దుకాణం తెరుస్తాను. అప్పుడు అందరూ నా దగ్గరికి వస్తారు. అయ్యో, నిద్ర మానుకొని దుకాణం తెరిస్తే జనం వస్తారా అండి? నమ్మకం ముఖ్యం. శ్రీనివాస్ గారు అందరితో మంచిగా మాట్లాడతారు, తూకం సరిగ్గా వేస్తారు. మీరు చూస్తేనేమో వచ్చిన కస్టమర్లను విసుక్కుంటూ ఉంటారు. ముందు మీ బుద్ధి మార్చుకోండి, బేరం దానంతట అదే వస్తుంది. నాకు నీతులు చెప్పకు. వాడి పతనం చూడటమే నా లక్ష్యం. నువ్విలాగే చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు వాడిని రోడ్డు మీద నిలబెట్టకపోతే చూడు. అయినా మీరెన్నడూ నా మాటలు విన్నారు గనక ఇదిగోండి భోజనం తెచ్చాను, చల్లారిపోతుంది, తొందరగా తినండి అని చెప్పి మంగమ్మ ఆ టిఫిన్ క్యారేజీని అక్కడ పెట్టేసి విసుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ ఇదే జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్ గోపాల్ దగ్గరికొస్తాడు. అతను నవ్వుతూ గోపాల్తో, గోపాల్ గారు, నమస్కారం. ఒక చిన్న సహాయం కావాలి. నా దుకాణంలో పని చాలా ఎక్కువైపోయింది. ఈ ఊరిలో ఎవరైనా నమ్మకమైన పనివాడుంటే చెప్పరా? జీతం బాగా ఇస్తాను. ఆ మాటలు వినగానే గోపాల్కి ఒక కుటిలమైన ఆలోచన వస్తుంది. దానికి సంతోషిస్తూ పైకి కాస్త విసుక్కుంటూ శ్రీనివాస్తో ఇలా అంటాడు. ఓహో, పనివాడు కావాలా? నాకే దొరకక నేనే చేస్తుంటే నీకు వెతికి పెట్టాలా? నాకేం పనిలేదనుకున్నావా? అయ్యో, కోపడకండి గోపాల్ గారు. మన ఇద్దరిది ఒకే ఊరు, ఒకే వ్యాపారం కదా అని అడిగాను. సరే, నేనే చూసుకుంటానులేండి. అలా కాదు శ్రీనివాస్. ఇప్పటికిప్పుడు ఒక మంచి నమ్మకస్తుడైన పనివాడు దొరకాలంటే కాస్త కష్టమే. అది కూడా ఈ ఊర్లో పనివాడు దొరకడం ఇంకా కాస్త కష్టంగా ఉంది. నేను సరుకులకి పట్టణానికి వెళ్ళినప్పుడు పక్కూర్లో ఎవరైనా ఉన్నారో లేదో అని ఆరా తీస్తానులే. ఎవరైనా ఉంటే వెంటనే నీకు చెప్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. చాలా సంతోషం గోపాల్ గారు. మీరు చేస్తున్న సహాయానికి చాలా కృతజ్ఞతలు. మరి నేనుంటాను. అలాగే అని శ్రీనివాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ తను తలపెట్టబోయే వికృతమైన ఆలోచనని తలుచుకుంటూ తనలో తానేలా అనుకుంటాడు. ఆహా, ఇదే మంచి అవకాశం. శ్రీనివాస్ గారి కొట్లో నా మనిషిని పెడితే వాడి వ్యాపారం గుట్టంతా నాకు తెలుస్తుంది. అంతేకాదు, వ్యాపారంలో వాడి ఆలోచనలోకి ఎత్తుకు పై ఎత్తేసి వాణ్ణి దెబ్బ కొట్టడానికి నాక్కూడా వీలుంటుంది అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో రాము అనే యువకుడు పాత బట్టలతో, అమాయకపు ముఖంతో చేయడానికి ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ మార్కెట్లోకి వస్తాడు. అలా అతను గోపాల్ దుకాణం ముందాగి అతనితో, అయ్యా నమస్కారం, పని కోసం వచ్చాను. శ్రీనివాస్ గారు పని మనిషి కావాలన్నారట కదా, ఆయన కొట్టెక్కడండి? అప్పుడు గోపాల్ రాముని ఎగాదిగా చూసి తనతో, ఓహో, శ్రీనివాస్ దగ్గర పనికా? ఇంతకబ్బాయ్, నీ పేరేంటి? ఎక్కడ్నుంచొచ్చావు? నా పేరు రాము అండి. పక్కూరు నుంచి వచ్చాను. మా నాన్నకి ఒంట్లో బాగోలేదు. ఆయనకి వైద్యం చేయించాలి. నాకు డబ్బు అత్యవసరం. అందుకే పని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇక్కడికొచ్చాక తెలిసింది శ్రీనివాస్ గారి దుకాణంలో పనివాడి కోసం వెతుకుతున్నారని. ఆ మాటలు విన్న గోపాల్ తను పన్నబోయే కుట్రకు వ్యూహం రచించడానికి ఇదే సరైన సమయమని సంతోషపడుతూ రాముతో ఇలా అంటాడు. చూడైనా రాము,
ఇక నీ కష్టాలు తీరిపోయినట్లే. శ్రీనివాస్ దగ్గర నీకు పని నేనే ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాలి. సాయమా? నేనా? నేను మీకేం సాయం చేయగలనండి? అలా తడబడుతున్న అతనికి తన వ్యూహాన్ని వివరిస్తాడు గోపాల్. ఏం లేదురా, శ్రీనివాస్ నా మిత్రుడే, కాని అతను కొంచెం అజాగ్రత్త మనిషి. నువ్వు అతని దగ్గర పనిలో చేరి అతను లేనప్పుడల్లా గల్లాపెట్టెలో నుండి రోజు కొంచెం డబ్బు తీసి నాకు తెచ్చివ్వాలి. నేను దాన్ని దాచిపెట్టి శ్రీనివాస్ ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు ఇస్తాను. అర్థమైందా? అయ్యో, అది దొంగతనం కదండి, అలా చేయడం తప్పు కదా? పీచివాడా, అది దొంగతనం కాదు, పొదుపు, స్నేహితుడికి చేసే మేలు. పైగా నువ్వు నాకు ఆ డబ్బు తెచ్చిచ్చినప్పుడల్లా నీకు కూడా నేను కొంచెం డబ్బు ఇస్తానులే. మీ నాన్న వైద్యానికి పనికొస్తుంది కదా. అది విన్న రాము మొదట్లో కాస్త కంగారు పడినా కాసేపు ఆలోచించి తనకున్న డబ్బు అవసరాన్ని గుర్తుకు తెచ్చుకొని వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో గోపాల్ చెప్పిన దానికి తలూపుతాడు. తన పథకం పారబోతుందని సంతోషిస్తూ గోపాల్ అతనితో కొన్ని జాగ్రత్తలు చెబుతుంటాడు. సరే, ఇంకొక విషయం, నువ్వు చదువుకున్నావా? కొంచెం వచ్చండి, లెక్కలు బాగా వేస్తాను. వద్దు వద్దు, శ్రీనివాస్ దగ్గర నీకస్సలు చదువు రాదని చెప్పు. అప్పుడే వాడు నిన్ను అనుమానించాడు. నేను చెప్పింది నీకు అర్థమైందా? అది విని రాము మళ్లీ తలాడిస్తాడు. ఇక అనుకున్నదే తడువుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోపాల్ రాముని శ్రీనివాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ రాముని శ్రీనివాస్కి పరిచయం చేస్తూ ఎక్కడలేని సోదరభావం ప్రదర్శిస్తూ తనతో ఇలా అంటాడు. శ్రీనివాస్, నువ్వు పనివాడు కావాలన్నావు కదా. ఇన్ని రోజుల నుంచి ఎంతో శ్రమపడి ఎలాగా నీకు సాయం చేయాలని అన్ని ఊళ్ళో వెతికాను. చివరకు మన పక్క ఊర్లో దొరికాడు. ఇదిగో ఈ కుర్రాడు రాము. చాలా మంచోడు, కష్టపడి పనిచేస్తాడు. కాకపోతే చదువు రాదు. నీకు పనికి సరిపోతాడు చూడు. చాలా సంతోషం గోపాల్ గారు, మీరు నా కోసం ఇంత శ్రమ తీసుకున్నారు. రాము, లోపలికిరా. ఈ రోజు నుండే పని మొదలుపెట్టు అని అంటాడు శ్రీనివాస్. ఇక గోపాల్ రాముని అతనికి అప్పచెప్పి తను తన దుకాణానికి వెళ్ళిపోతాడు. రాము పనిలో చేరుతాడు. శ్రీనివాస్ అతన్ని చాలా బాగా చూసుకుంటాడు. రాము చాలా చురుగ్గా పనిచేస్తుంటాడు. కాని గోపాల్ చెప్పినట్టుగా అప్పుడప్పుడు శ్రీనివాస్ లేనప్పుడు గల్లాపెట్టెలో నుండి డబ్బులు తీసి రహస్యంగా గోపాల్కి ఇస్తూ ఉంటాడు. అతను రాము తెచ్చిన డబ్బు తీసుకుంటూ, శభాష్ రాము, ఈరోజు బాగానే తెచ్చావు. ఇదిగో నీ వాటా. ఇలాగే చేస్తూ ఉండు. ఆ శ్రీనివాస్ గాడికి తెలియకుండా చూసుకో. చిత్తంబాబు గారు, శ్రీనివాస్ గారు నన్ను చాలా నమ్ముతున్నారు. ఆయనకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాను అని చెప్పి రాము తన వాటా తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ తన పన్నాగం పారినందుకు మురిసిపోతాడు. శ్రీనివాస్ మాత్రం వ్యాపారంలో నష్టం వస్తున్నా రాముని అనుమానించడు. ఇలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం గోపాల్ దుకాణంలో కూర్చొని కునుకు తీస్తూ ఉంటాడు. శ్రీనివాస్ అక్కడికొచ్చి గోపాల్తో మాట్లాడుతుంటాడు. గోపాల్ గారు, గోపాల్ గారు. ఏంటి శ్రీనివాస్, ఏమైంది? ఏం లేదు గోపాల్ గారు, నాకు అర్జెంటుగా సంతలో పని పడింది. మా రాముని కాసేపు మీ దుకాణంలో కూర్చొనివ్వండి. నా దుకాణం తాళం వేసి వెళ్తున్నాను. రాము బయట ఎండలో నిలబడలేడు కదా, మీరు కాస్త చూసుకోండి. సరేలే, పంపించు. నా దుకాణంలో ఒక మూలన కూర్చోమని చెప్పు అని చెప్పగానే శ్రీనివాస్ రాముని పిలిచి గోపాల్ దుకాణంలో ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. రాము గోపాల్ దుకాణంలోకి వస్తాడు. సరిగ్గా అప్పుడే గోపాల్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తను రాముతో, ఒరే రాము, శ్రీనివాస్ ఎలాగో లేడు. నా కడుపులో కొంచెం నొప్పిగా ఉంది. నేను ఇంటికెళ్ళి మందులు వేసుకుని వస్తాను. ఒక అరగంట సేపు నా దుకాణం చూసుకో. ఎవరైనా వస్తే సరుకులివ్వు. గల్లాపెట్టి జాగ్రత్త. సరే బాబుగారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అనగానే గోపాల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాము ఒంటరిగా గోపాల్ దుకాణంలో ఉంటాడు. గోపాల్ ఇంటికి వెళ్లి భార్యతో ఎంతో సంతోషపడుతూ ఇలా అంటాడు. మంగమ్మా, ఈరోజు నా పంట పండింది. ఆ శ్రీనివాస్ గాడి పనివాడు రాము ఇప్పుడు నా దుకాణంలో ఉన్నాడు. వాడు నాకు అలవాటు పడ్డాడు కదా, నా దుకాణం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏమోనండి, మీరొక అమాయకుడికి దొంగతనం నేర్పించారు. వాడు మీ దగ్గర నిజాయితీగా ఉంటాడని ఏంటి నమ్మకం? పాముకు పాలు పోసి పెంచితే అది ఎప్పుడోకప్పుడు కాటేస్తుంది. నీకు అతి జాగ్రత్త ఎక్కువ. రాము నా మనిషి. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు గాని నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. 1 గంట అయ్యాక నన్ను లేపు అని చెప్పి విశ్రాంతి తీసుకుంటాడు గోపాల్. అలా 1 గంట తర్వాత దుకాణానికి తిరిగి వెళ్తాడు. శ్రీనివాస్ అప్పటికే వచ్చి తన దుకాణాన్ని తెరిచి ఉంటాడు. రాము గోపాల్ దుకాణం మెట్ల మీద కూర్చొని ఉంటాడు. ఎరా రాము, అంతా బాగున్నట్టేనా? బేరేమేమైనా అయిందా? బాగానే అయింది బాబుగారు. 1-2 పెద్ద బేరగాళ్ళొచ్చారు. సరుకులు మొత్తం తీసుకున్నారు. డబ్బులు గల్లాలా వేశాను. భలే భలే,
అయితే ఈరోజు నాకు పండగే. అని అంటూ గోపాల్ ఎంతో ఆత్రంగా వెళ్లి గల్లా పెట్టె తెరుస్తాడు. కాని పెట్టె ఖాళీగా ఉంటుంది. ఒక్క రూపాయి కూడా ఉండదందులో. గోపాల్కి గుండాగినంత పనవుతుంది. అప్పుడతను రాము వైపు చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాము, ఒరే రాము, గల్లపెట్ట ఖాళీగా ఉంది, డబ్బులేవిరా? ఇంతలో శ్రీనివాస్ ఇతర గ్రామస్తులు ఆ అరుపులు విని అక్కడికొస్తారు. అప్పుడు శ్రీనివాస్ గోపాల్తో, ఏమైంది గోపాల్ గారు, ఎందుకలా అరుస్తున్నారు? ఎంతో కోపంతో రగిలిపోతున్న గోపాల్, వీడు నా డబ్బు దొంగిలించాడు. గల్లాలో ఒక్క పైసా కూడా లేదు, వీడే తీశాడు. అయ్యో బాబుగారు, నేనేం తీయలేదు. మీరు వెళ్ళాక ఎవరూ రాలేదు. నేనే మీ గల్లాను కాపలా కాశాను. అబద్ధం. నువ్వు శ్రీనివాస్ దగ్గర ఎలా దొంగతనం చేశావో నా దగ్గర కూడా అలాగే చేశావు. వీడు పచ్చి దొంగ. శ్రీనివాస్, వీడు నీ దగ్గర కూడా రోజు డబ్బులు కొట్టేస్తున్నాడు. వీడిని నమ్మకు. ఆ మాటలకు శ్రీనివాస్ ఇతర గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. గోపాల్ ఆవేశంలో నిజం బయటపెట్టేస్తాడు. అది విన్న శ్రీనివాస్ అవాక్కై గోపాల్తో ఇలా అంటాడు. ఏంటి గోపాల్ గారు మీరు చెప్తున్నది? రాము నా దగ్గర దొంగతనం చేస్తున్నాడని మీకెలా తెలుసు? మీకు ముందే తెలిస్తే మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? పైగా మీరే కదా ఎంతో నమ్మకస్తుడని అతన్ని నా దగ్గర పనిలో పెట్టారు. ఆ మాటలకు తన బండారం బయటపడిపోయిందని నాలుక ఖర్చుకుంటూ ఇలా అంటాడు గోపాల్. అది నేను అని అంటూ తడబడుతూ ఉండగా రాము ధైర్యంగా అందరి ముందుకొస్తాడు. అవును బాబుగారు, శ్రీనివాస్ గారి గల్లాలో డబ్బులు తీసి మీకు తెచ్చివ్వమని మీరే కదా నేర్పించారు. అది దొంగతనం కాదు, స్నేహితుడికి సాయమని మీరే చెప్పారు కదా. అందుకే ఈరోజు మీ గల్లాలో డబ్బులు తీసి నేను దాచుకున్నాను. అది కూడా మీ సిద్ధాంతం ప్రకారమే చేశాను. యజమాని లేనప్పుడు తీసుకోవడం తప్పు కాదని మీరే చెప్పారుగా. ఆ మాటలు వినగానే గ్రామస్తులందరూ పకపకా నవ్వుతారు. గోపాల్ సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడక్కడున్న ఒక గ్రామస్తుడు గోపాల్తో మాట్లాడతాడు. భలే, గోపాల్ గారు స్వయంగా దొంగతనం నేర్పించి ఇప్పుడు తనే బాధితుడయ్యాడా? ఇదంతా చూస్తున్న శ్రీనివాస్కి అక్కడేం జరుగుతుందో అర్థం కాక రాముతో ఇలా అంటాడు. రాము, నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెప్తున్నావో అసలు నీకైనా అర్థమవుతుందా? అప్పుడు రాము జరిగిందంతా వివరిస్తాడు. నన్ను క్షమించండి బాబుగారు, నేను కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని, కానీ కుట్రలు చేసేవారిని కాదు. ఇదిగో ఈ గోపాలం గారు పనివెత్తుకుంటూ వచ్చిన నాకు నా నిస్సహాయతను అలసుగా తీసుకుని ఆయన కుటిల పన్నాగం చెప్పి దీనిలో నన్ను భాగం చేశారు. నేను నేర్చుకున్న నా చదువు, నా మనస్సాక్షి అందుకు ఒప్పుకోలేదు. కానీ మీ దగ్గర పనిచేసినన్ని రోజులు మీరు నన్ను సొంత తమ్ముళ్లా చూసుకున్నారు. మీలాంటి మంచివారిని ఎలా మోసం చేస్తాను చెప్పండి? అందుకే ఎలాగైనా ఈ గోపాల్ గారికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. మీ దగ్గర నేర్చుకున్న విద్య మీ మీదే ప్రయోగించాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. శ్రీనివాస్ గారు, నేను తీసిన మీ డబ్బంతా నేను కూడబెట్టి ఉంచాను. అదంతా మీకు తిరిగిచ్చేస్తాను. ఇంతలో అక్కడికొచ్చిన మంగమ్మ ఇదంతా గమనిస్తూ అలాగే ఉండిపోతుంది. రాము మాట్లాడడం పూర్తయిన తర్వాత తను వచ్చి గోపాల్తో ఇలా అంటుంది. చూసారా, నేను మీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. పక్కవాడికి గోతి తవ్వితే అందులో మనమే పడతామని పెద్దలు ఊరికే అనలేదండి. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఆ మాటలకి పశ్చాత్తాపంతో తను చేసిన తప్పుని క్షమించమని అడుగుతూ తనతో ఇలా అంటాడు గోపాల్. తప్పు జరిగింది శ్రీనివాస్. నా అసూయ నన్ను గుడ్డివాణ్ణి చేసింది. రాములాంటి మంచివాణ్ణి దొంగలా మార్చి మంచి స్నేహితుల్లాంటి నిన్ను మోసం చేసినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. నన్ను క్షమించు. గతం గత గోపాల్ గారు, ఇక నుంచైనా మీరు ఈర్ష్యాద్వేషాలు పక్కన పెడితే మనమిద్దరం కలిసి స్నేహంగా వ్యాపారం చేసుకుందాం. ఆ మాటలకు అక్కడున్న వారందరూ సంతోషిస్తారు. గోపాల్ మారిన మనిషిగా శ్రీనివాస్కి నమస్కారం పెడతాడు. ఇక ఈ బండారాన్ని తన నిజాయితీతో బట్టబయలు చేసినందుకు రాముని శ్రీనివాస్ మరియు అక్కడున్న గ్రామస్తులందరూ ఎంతగానో మెచ్చుకుంటారు. ఇతరులకు చెడు చేయాలని చూస్తే అది మనకే తిరగబడుతుంది. అసూయ, దురాశ మనిషి పతనానికి దారితీస్తాయి. నిజాయితీగా బ్రతకడమే ఉత్తమం.